ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని వర్షాలతో హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. భారీగా కురిసిన వర్షంతో ఖైరతాబాద్ రైల్వే బుకింగ్ కౌంటర్ కూడా జలమయమైపోయింది. దాంతో టికెట్ల జారీని నిలిపివేశారు. మరోవైపు ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో 10 MMTS రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వే శాఖ. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షం పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఖైరతాబాద్లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న పరిస్థితి చూడొచ్చు. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా దాదాపుగా అన్ని చోట్ల జలమయమయ్యాయి. ప్రతి చోట నీళ్లుతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఇక్కడ చూసిన పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. నీళ్ళన్నీ కూడా ఈ బుకింగ్ కౌంటర్లో చేరుకోవడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి సాధారణంగా టికెట్ బుకింగ్ కోసం రావాల్సిన వాళ్ళు, చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ట్రాక్ మీద కూడా నీళ్లు నిలవడం వల్ల MMTSకి సంబంధించినటువంటి 10 రైళ్లను రైల్వే శాఖ ఈరోజు రద్దు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన కొంత సిస్టమ్ పూర్తి స్థాయిలో లోపల ఏదైతే వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అందులో కూడా నీళ్లు చేరడం వల్ల ఇక్కడ ఏ పని కూడా సాగలేని పరిస్థితి. దాంతో కౌంటర్లను క్లోజ్ చేసే పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా చాలా భయానక వాతావరణంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చే జనం కూడా లోనికి రాలేని పరిస్థితి. దాదాపు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ లోనికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. MMTSకి సంబంధించి ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న పలు చోట్లకి వెళ్ళాలంటే ప్రధానంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ జంక్షన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి నాంపల్లికి, అలాగే లింగంపల్లికి, సికింద్రాబాద్కి ఎటెళ్ళాలన్నా దీని ద్వారా వెళ్ళడానికి సాధ్యమవుతుంది. కానీ అలాగే రోడ్డును తలపించేలాగే బుకింగ్ సెంటర్ కూడా పూర్తిగా జలమయంతో నిండిపోయింది. ప్రస్తుతం ఇక్కడికి బుకింగ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎందుకోసం వచ్చారు, వర్క్ జరుగుతుందా లేదా అనేది వీళ్ళతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజనగర్లో ఉంటామండి. అక్కడ కూడా బాగా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చినా ఈ గుంతలే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇట్లా నడుస్తాను కూడా దారి ఉండదు. ఇప్పుడు ఏంటి మీరేదో రిజర్వేషన్ కౌంటర్కి వచ్చాను, క్యాన్సిల్ చేద్దాను. అది క్లోజ్ ఉంది, బంద్, అన్ని ట్రైన్స్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు పోవడానికి దారి లేదు. ఎప్పుడు వానకాలం అంతా ఎప్పుడు ఇట్లనే అవుతుంటుంది. కస్టమర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. రిజర్వేషన్ కానీ టికెట్ కానీ తీసుకోవడానికి, రావడానికి, పోవడానికి ఇబ్బంది అవుతుంది. అసలు అందుకే ఈరోజు ట్రైన్లు క్లోజ్ చేసేసారు. అందువల్ల చాలా పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు కూడా సార్లు సరిగ్గా ఇస్తలేరు సారు. నేను ఒక్కదానే చేస్తున్నాను. ట్రాక్ మీద నీళ్ళు చేరినాయా? ట్రాక్ మీద కూడా నీళ్ళు చేరి ఇక్కడ కిందికి దిగినాయి అనమాట. కిందికి దిగి లోపల దాకా కౌంటర్ల దాకా వెళ్ళినాయి. అసలు వాళ్ళు కూడా డ్యూటీలు చేయలేక పరిస్థితి ఉన్నది. అక్కడ నించొని చేయలేకపోతున్నారు వాళ్ళు. పాపం ఇద్దరు ఇక్కడ పక్కకు నించున్నారు సార్లు. నీళ్ళు మోకాళ్ళ దాకా వచ్చేసినాయి కౌంటర్లో. మళ్ళీ వాళ్ళు జాబ్ ఎట్లా చేస్తారు సార్? ఇట్లా ఎవరు పట్టించుకోకుండా ఎట్లా ఉంటుంది? ఇక్కడ ట్రాక్ మీద ఉన్నటువంటి రైలు కూడా వాటర్ చేరి ఇక్కడ నుంచి వచ్చినటువంటి నీళ్ళే కిందికి చేరుకునే పరిస్థితి కనిపించింది. దాదాపు 10 రైళ్లను రద్దు చేసినటువంటి అధికారులు ఇప్పుడిప్పుడే రైళ్లను పునరుద్ధరించి కొన్ని చోట్ల నుంచి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది రైళ్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కనిపిస్తూ ఉంది. ఈ ట్రాక్లోకి నాంపల్లి రూట్లో రైళ్లని రద్దు చేసిన నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరోవైపు రోడ్ల మీద వెహికల్, సొంత వాహనాల మీద వెళ్ళలేని వాళ్ళు MMTS రైల్లోనైనా ఆఫీసులకు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్పడం జరిగింది. కెమెరా నరేష్తో అరుణ్ కుమార్, NTV హైదరాబాద్.